దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ దైవాశీర్వాదాలు పొందాలి. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండగా యోసేపు చనిపోయారు, కొత్త రాజుగారు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలను భయంకరంగా వేదన పెడుతున్నారు. నిట్టూర్పులు నిజంగా ఎంత భయంకరమైనటువంటి ఇబ్బంది పడ్డారంటే వారు పడినటువంటి శ్రమలు చెప్పలేం. అంత భయంకరంగా ఇశ్రాయేలీయులను మరి ఐగుప్తీయులు బాధ పెడుతూ ఉన్నారు. వారి వెట్టి పనులను బట్టి వారంటండి నిట్టూర్పులు విడిచినప్పుడు వారి మొర్ర దేవుని యొద్దకు చేరింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీవు కూడా నీ శ్రమలలో మొర్ర పెడుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? నీ దేవునికి నీవు నీ సమస్యలు చెప్పుకుంటున్నావా? దేవుని యొద్దకు చేరితే దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నారు. మోషే కూడా అనేక శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఎన్ని వచ్చినప్పటికీ దేవుడు తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వంలో ఎంత శ్రమలు అనుభవించినప్పటికీ దేవుడు వారిని విడవలేదు. ఇనప కొలుము వంటి శ్రమలలో దేవుడు వారిని కాపాడారు. నా ప్రియ సహోదరి సహోదరా, నిన్ను కూడా నీ శ్రమల్లో కాపాడగల దేవుడు. నీవు నమ్ముచున్నావా? విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. నీ శ్రమల్లో నీవు మొర్రపెట్టు. దేవుని సన్నిధిలో నమ్మకత్వంగా విశ్వాసంగా కన్నీటి ప్రార్థన చేయి. నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. కాబట్టి హృదయం శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ మొర్ర ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయరు. ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి ఆ వెట్టి పనులను బట్టి వారు ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు వారి యొక్క మొర్ర దేవుని యొద్దకు చేరినట్లు నీ మొర్ర కూడా దేవుని యొద్దకు చేరుతుంది. ఒకవేళ త్వరగా కాకపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా త్వరగా అయిపోలేదు. ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. కాబట్టి అయినా దేవుడు విడవలేదు. విడువని ఎడబాయిన దేవుడు నీ జీవితంలో కూడా విడవక ఎడబాయిక నీ అవసరతలు తీర్చి నిన్ను ఆశీర్వదిస్తారు. నమ్ముచున్నావా? నమ్మితే నీ ప్రతి బంధకాల విడుదల యేసు నామములో కలుగును గాక. విశ్వాసాన్ని కాపాడుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, ఎలాంటి కష్టాలైనా విశ్వసించి నీ సన్నిధిలో నమ్మకముగా ప్రార్థిస్తే నీవెప్పుడు విడిచే దేవుడు కాదు ప్రభువా. విడువని ఎడబాయని దేవుడవు, నీతి సూర్యుడా. అయ్యా, నీకు అసాధ్యం లేదు. నీ ప్రజలుగా మమ్మల్ని నీవు రక్షించావు దేవా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. అయ్యా, ఎవరైతే మా తండ్రి మరి ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో ఉన్నారో, మనశ్శాంతి లేదు, వారికి విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని, సర్వ ప్రజల్ని చల్లగా కాపాడి మహిమ పొందు శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.